హాయ్ అండి. నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను పుదీనా పచ్చడి చేశానండి. ఇలా చేస్తే మాత్రం చాలా బావుంటది. నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది నెల రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చండి. తగలకుండా ఉంటే మాత్రం చాలా బావుంటదండి. ఇది చేశానండి నేను ఈరోజు. ఇది చేసే ప్రాసెస్ చూద్దాం. ఇంగండి ఈరోజు పుదీనా పచ్చడి చేద్దాం అనుకున్నాను. 2 కట్టల పుదీనా కట్ చేసి కడిగేసి పెట్టుకున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు ఏమో పచ్చెనపప్పు, 3 స్పూన్లు ఏమో మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 కప్ ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు 30 ఎండుమిరపకాయలు ఉంటాయండి. నేను కొంచెం స్పైసీగా తీసుకున్నాను. స్పైసీగా అవసరం లేని వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్నానండి. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకండి కళాయి పెట్టుకున్నాను కదా, నేను ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ముందు శనగపప్పు మినపప్పు వేపుకుందాం. సరిపోద్దండి 3 స్పూన్ల ఆయిల్. ఇంకోండి 3 స్పూన్లు శనగపప్పు వేసుకుందాం. 3 స్పూన్లు మినపప్పు కూడా వేస్తున్నానండి. ఇంకా వేసుకున్నాం కదండి, కొంచెం దోరగా వేపుకుందామండి. కొంచెం వేగాక అప్పుడు ధనియాలు జీలకర్ర వేద్దాం. ఇలా వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపాలండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఆయిల్లో పెడితే తొందరగా మాడిపోతే పచ్చివాసన పోదు. అందుకని నేను సిమ్లో పెట్టి వేపుతున్నానండి. ఇంకోండి కొంచెం ఇలాగే ఏగే కదా, నేను ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నానండి. ధనియాలు కూడా వేసేస్తున్నాను. ఏగిపోయింది. జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. కొంచెం చిన్న వేడెక్కిలా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు. ఇంకండి ఏగిపోయాయి. ఇంక నేను తీసేస్తున్నాను. ఇంక ఇలా ఏగితే సరిపోద్దండి. ఇలా వేపుకుంటే మాత్రం పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేపుకోవాలి. తీసేస్తున్నానండి. ఇంక ఇది నేను అయిపోయింది. ఇంకండి అవి తీసేసాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం లైట్గా వేపుకుందాం. ఇంకోండి ఇలా వేగాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. ఇంకండి కొంచెం ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. పుదీనా వేగాలి కదా, సరిపోదు ఆ ఆయిల్. అందుకని నేను ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాం కదా, పుదీనా వేసేస్తున్నానండి నేను. ఇంకోండి పుదీనా వేసేస్తున్నాను. కొంచెం మూత పెడదామండి. 1 నిమిషం పాటు ఇలా మూత పెడదాము. ఇంకండి 1 నిమిషం పాటు మూత పెడదాం అన్నాను కదా. ఇంకో చూడండి ఆకలి అయింది. నేను ఇప్పుడు కలుపుతున్నానండి. కిందది పైకి కిందకి వెళ్ళేలాగా ఇంక ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పచ్చివాసన లేకుండా ఏగుతుందండి. ఇంకో నిమిషం పాటు మూత పెడదాం. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాం కదా, ఇందులో ఉన్న నీరంతా ఎలాగొస్తుంది చూడండి. ఈ నీరంతా ఇంకిపోవాలండి. మనం కొంచెం నెల స్టోర్ చేసుకోవాలన్నా ఈ నీళ్ళంతా ఇంకిపోతేనే బాగుంటుందండి పచ్చడి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి బాగా. ఇలా చేసుకున్నంటే ఒక నెల రోజుల వరకు ఉంటుందండి నిలవ పచ్చడి కింద. ఈ పచ్చి అంతా ఏగిపోయి నీళ్ళంతా ఇంకిపోతే మాత్రం ఒక నెల రోజుల వరకు నిలవ పచ్చడిలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకోండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పుదీనా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది. అందుకని వేసాను. ఇంక ఇది అయిపోయి వచ్చిందండి. ఇంకా మనం చల్లారి పెట్టేసుకుందాం. మిక్సీకి వేసేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. ఇది ఆపేస్తున్నాను నేను. ఇంకండి మిక్సీ పట్టుకుందాము. మనము ముందు ఎండుమిరపకాయలు మనం వేపిన పప్పు మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను. కళ్ళుప్పు వేస్తున్నానండి 1 స్పూను. ఈ చింతపండు కూడా వేసేసుకుందామండి. ఇందులోనే వేసేసి నేను మిక్సీ పడతానండి. ఇంకోండి మనం ఆ దినుసులన్నీ పట్టాం కదా, ఇంక ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి. పొట్టేం అవసరం లేదు. ఇలాగే వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఈ ఆకు కూడా నేను వేసేస్తున్నానండి. చల్లారిపోయింది. ఈ ఆకు వేసాం కదండి పుదీనాకు. నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి. ఇది ఇంకోండి ఇలా పట్టుకోవాలి మిక్సీకి. పుదీనా పచ్చడి ఇలా కొంచెం గరిగ్గా ఉండి ఇలా పట్టుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనం పోపు వేసేసుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి నేను. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం వేగాలి కదా, పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి పచ్చివాసన పోవాలి కదండి. అందుకని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను. ఇంకోండి 10 ఎల్లుల్లి రబ్బలు కొంచెం దంచుకున్నానండి, వేసేస్తున్నాను.
ఒక స్పూన్ మినపప్పు అండి, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను ఆవాలండి, ఒక స్పూను జీలకర్ర. ఇవి వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుందామండి. రెండు మిరపకాయలు కట్ చేశానండి, కొంచెం కరివేపాకు, ఇంకోండి వేసేస్తున్నాను. పోపు వేగిపోయింది, వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఎమ్మటే కొంచెం ఇలా కలుపుకోవాలండి మనం. కానీ నూనె ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కువ అవదండి, ఇది కొంచెం వేగాలి కాబట్టి పీల్చేస్తుంది నూనె. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్క నిమిషం పాటు ఇలా ఉంచుదామండి. ఇంకోండి పోపు వేస్తాను కదా, ఒక నిమిషం పాటు అన్నాను కదా, అయిపోయిందండి. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను.